జై తెలంగాణ, జై టిఆర్పి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ మహాధరణకు వచ్చేసినటువంటి టిఆర్పి నాయకులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఎంబీటీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకి, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చినటువంటి మా టిఆర్పి జిల్లా అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, గ్రామం తరలి వచ్చిన వారికి, అదేవిధంగా తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ మహాధారణ ఏర్పాటు కోసం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే 2009 నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ విద్యా హక్కు చట్టం కొన్ని రాష్ట్రాలు మాత్రమే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అమలు చేయడం లేదు. ఈ విద్యా హక్కు చట్టం అమలు చేయకపోవడం వలన ఈ రోజు మనం అందరం ఈ మహాధారణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 పేద మధ్య తరగతి తల్లిదండ్రుల పిల్లలకు విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ స్కూళ్లలో 25% రిజర్వేషన్ కల్పించబడింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేయడం లేదు అంటే, విద్యా హక్కు చట్టం అమలు చేసే బాధ్యతల్లో గాని, లేకపోతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో నడుపుతున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళంతా రాజకీయ నాయకులు. ఒకవేళ ఈ విద్యా హక్కు చట్టం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అమలైతే ఈ రాజకీయ నాయకులు నడుపుతున్నటువంటి ప్రైవేట్ కళాశాలలు, ఈ స్కూల్స్ మూతపడతాయి. కాబట్టి పేద మధ్య తరగతి విద్యార్థులకి చదువు అందకుండా చేస్తున్నది ఈ పొలిటికల్ పార్టీ నాయకులే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద తరగతి, పేద మధ్య తరగతి ప్రజలారా, మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం మనం అమలు చేసుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈ మహాధారణ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని. ఇంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేయడం లేదు అడిగిన వ్యక్తే ఈ రోజు అధికారంలో ఉన్నాడు. మరి ఎందుకోసము విద్యా హక్కు చట్టం ఆయన కూడా అమలు చేయడానికి ముందుకు రావడం లేదు? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు శాసన సభలో కూడా, అయ్యా మీరు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని చెప్పింది మీరే అడిగారు కదా, మరి ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎందుకోసం విద్యా హక్కు చట్టం అమలు చేయడం లేదని అడిగింది మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. మనం కూడా ఇక్కడ నుంచి అడగవలసిన బాధ్యత ఎంతైనా మన అందరి పైన ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం ద్వారా ఎంతో మంది ఆటో వ్యక్తులు, రైతులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని బతికేటోళ్ళు, చిన్న చితక పని చేసుకుని బతికేటోళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎవరికి కూడా విద్య అందకుండా పోకూడదనే ఉద్దేశంతోనే 2009 విద్యా హక్కు చట్టం రావడం జరిగింది. కాబట్టి మనం అందరం ఈ విద్యా హక్కు చట్టకే పోరాడదామా? దయచేసి చెప్పండి, పోరాడదామా? గట్టిగా చెప్పాలి, పోరాడదామా? కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత మాతో పాటుగా మీ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటది. కాబట్టి మీరందరూ కూడా అడగండి, ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం సాధించుకొని తీరాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఖమ్మంలో ఆడ ఇండ్లు గడిపేస్తే ఆడికి వెళ్ళిన తర్వాత మనం వల్లనే ఈ రోజు వాళ్ళకి పట్టాలు రావడం జరిగింది. అదే విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే టిఆర్పి కార్యకర్తలు, అదే విధంగా ఆర్టీసీ కార్మికులు పట్టుబడి సాధించుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా విద్యా హక్కు చట్టానికి కంకణం కట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.